ప్రభుని సుక్రీస్తునుడు ప్రభు సమాధానం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా, ఈరోజు ఎపిఫానియా తర్వాత రెండవ పునరుత్థాన ఆరాధనలో మనం ఉన్నాం. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని అందరూ బైబిల్ తెరిచి పట్టుకోండి. మీ అందరికీ ఈ పాఠం మాత్రం అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 2వ అధ్యాయం తెలియని వారు బహుశా సంఘంలో ఉన్నారంటే అది ఆశ్చర్యమే. అందరికీ కానాను ఊరిలో పరిముఖ్యంగా యేసు చేసిన కార్యం జగద్విదితం క్రైస్తవేత్తలు కూడా. సరే, ఇందులోంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. జస్ట్ ఆ పాఠాన్ని మీరు అలా తెరిచి పట్టుకోండి. 2వ అధ్యాయం. ఈరోజు మన అంశం యేసు కొరకు నేను అనే అంశం. యేసు కొరకు నేను. అందరూ ఒకసారి చెప్తారా? నువ్వు ఎవరి కోసం అంట? యేసు కొరకు నేను. ఏంటి యేసు కొరకు నేను? ఈరోజు పాఠంలో మనం చూస్తూ ఉంటే ఈ పాఠం యొక్క ఉద్దేశము 11వ వచనంలో యోహాను గారు లిఖించడం జరిగింది. 11వ వచనం అంటున్నారు అక్కడ, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానాను ఊరిలో యేసయ్య మొదటి సూచక క్రియను జరిగించారు. సూచక క్రియ పరిచర్య వేరు, సూచక క్రియ వేరు. పరిచర్య యేసు అంతకు ముందే ప్రారంభించారు. లూకా సువార్తలో అంతకు ముందే పేతురు ఆంద్రేయుని పిలిచారు, అక్కడ వారికి బోధించారు దోల్లో ఉండి. కాబట్టి పరిచర్య ముందే ప్రారంభమైంది. కానీ సూచక క్రియ మాత్రం ఇది మొదటిది అని ప్రత్యేకంగా ఇక్కడ రికార్డ్ చేయబడ్డది. ఈ సూచక క్రియ ఎందుకు చేశారంటే తన మహిమను బయలుపరచడానికి, తన దైవత్వాన్ని రుజువుపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సూచక క్రియ చేశారు. సరే, ఇక్కడ కానాను ఊరిలో వివాహం జరుగుతుంది. యేసు తల్లిని ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. ఎవరు ఇక్కడ మనం యేసు తల్లి అయిన మరియా చూపిస్తున్న చొరవ, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ విధానం చూస్తూ ఉంటే కనుక యేసయ్యకి లేకపోతే మరియకి చాలా దగ్గర బంధువులు అన్న విషయం అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా ఒక వివాహానికి కానీ ఒక ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు మనం కేవలం గెస్టులమైతే కనుక అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న సిచ్యుయేషను, వాళ్ళు పెట్టిన భోజనమో ఏర్పాట్లు చూసి వచ్చేస్తాం. అదే మనకి బాగా కావలసిన వారైతే, మనకి కావలసిన వారైతే అక్కడ ఏమైనా కొరత వస్తే కనుక మనం బాధ్యత తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇది ఇలా ఉందంట, కొంచెం చూడండి, అక్కడ తక్కువైంది, అక్కడ పలానది అని మనం బాధ్యత తీసుకుంటాం. అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం చాలా ఇంపార్టెంట్, మనకు ఆ కుటుంబం ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని చరిత్ర పుస్తకాలు చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ జరుగుతున్న వివాహము మరియా తల్లి బంధువులైన సలోమి గారిది అని కొన్ని చరిత్రలో చెప్తున్నాయి. సలోమి గారి ఇంట్లో వివాహం జరుగుతుంది. సలోమి గారి వివాహం కాదు, వాళ్ళ ఇంట్లో జరుగుతుంది వివాహం. అయితే అక్కడ యేసయ్య తల్లి ఉన్నారు, ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అక్కడ ఈ వివాహ కార్యక్రమము లేకపోతే విందు ఆతిథ్యము జరుగుతుంది. ఆనాటి దినాల్లో యూదుల వివాహం 7 రోజులు వివాహ కార్యక్రమం జరిగేదంట. 7 రోజుల పాటు వచ్చిన అతిథులకు కావలసినవన్నీ కూడా పెట్టి ఇంటి వారు సరఫరా చేయాలి, అన్ని వడ్డించాలి. ఏది తక్కువైనప్పటికీ కూడా చూడండి, ఒకరోజు విందుకే మనం చాలా ఒక నెల రోజుల నుంచి ప్రిపేర్ చేస్తే తప్ప అయినా ఏదో ఒకటి తక్కువ అవుతుంది, ఏదో ఒకటి కొరత వస్తూ ఉంటుంది. మ్యాక్సిమం అప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఉంటాం. అక్కడ ఏదైనా తక్కువ అయితే ఎవరికి అవమానం అంటే పెండింటోళ్ళు అంటారు, ముందు చూసుకోలేదా, లేకపోతే ఎస్టిమేషన్ తక్కువ వేసుకున్నాడా, లేకపోతే మరి పిసినారితనంగా లెక్క కట్టాడే ఏంటి, ఎంతమంది వస్తారని తెలియదా అని పెండింటు అని అంటారు తప్ప ఇంకెవరిని కూడా దానికి బాధ్యులు చేయరు. కాబట్టి అక్కడ 7 రోజుల కార్యక్రమం అంటే 7 రోజుల పాటు వచ్చిన వారందరికీ కూడా అన్ని చూసుకోవాలంటే అది ఎంత కష్టతరమైన విషయమో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మనందరికీ తెలుసు, ద్రాక్షారసం అయిపోవచ్చింది. యేసయ్య తల్లి ఆ విషయాన్ని యేసయ్యకి వర్తమానం అందిస్తుంది. అయ్యా, నువ్వు ఏదైనా చేయొచ్చు కదా, నువ్వు కార్యం చేయగలిగిన సమర్థుడు కదా, నువ్వు ఏదైనా అద్భుతం చేయగలిగిన వాడు కదా, నువ్వు చేయొచ్చు కదా అంటే యేసయ్య ఏమీ చేయనలేదు కదా. యేసయ్య నేను చేయనలేదు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటే, నేను కలుగు చేసుకోవలసిన సమయం, నేను క్రియ చేయవలసిన సమయం ఇంకా రాలేదు, నేను ఎదురు చూస్తున్నాను, నేను ఇంకా జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదు అని
యేసయ్య చెప్పారు తప్ప నేను చెయ్యనని కానీ నేను చేయలేనని కానీ యేసు ప్రభు వారు చెప్పలేదు. కాబట్టి ఆ తర్వాత మరి ఇతను చెప్పింది పరిచారకుడికి, ఆయన మీతో చెప్పింది చేయండి అన్నారు. సరే, వృత్తాంతం అంతా మనకు తెలుసు. అయితే 7వ వచనం చూడండి. ఇప్పుడు యేసు అద్భుతానికి సాక్ష్యముగా ఉన్న 6వ వచనం చదువు ఒకసారి. 6వ వచనం చదువుకుందాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి. కాబట్టి యేసయ్య, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను ఖచ్చితంగా, నేను రెడీగానే ఉన్నాను, నేను సిద్ధపాటులోనే ఉన్నాను, నాకు తెలుసమ్మా నేను కలుగు చేసుకోవాలని, నేను బాధ్యత తీసుకోవాలని. ఓకే, కాబట్టి అక్కడ ఈ వివాహ కార్యక్రమంలో పెండ్లి ఇంటిలోనంట 6వ వచనంలో ఎంత స్పెసిఫిక్గా రాశాడో చూడండి. 2 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నవి. 2 తూములు పట్టు రాతి బాణలు అంటే తూములు ఇవన్నీ కూడా పాతకాలం ఇలాంటి కొలతలు ఉండేవి. తూములు, మానికలు, ఇలాంటి సేరు, బైబిల్లో ఇలాంటి కొలతలు ఉంటాయి. అప్పుడు పాతకాలంలో ఇంకా చెప్పాలంటే పల్లెటూరు కొలతలు, ఇంకా చెప్పాలంటే పల్లెటూరులో ఇలాంటి కొలతలను ఉపయోగించాం. ఈ 2 తూములు పట్టే రాతి బాణలు అంటే సుమారు 60-70 లీటర్ల నీళ్ళని స్టోర్ చేసే పాత్రలు అంట. 60-70 లీటర్ల నీళ్లను లేకపోతే ద్రాక్షారసాన్ని నింపుకోగలిగిన పాత్రలు అక్కడ ఉంచబడ్డాయి. సరే, ఇక్కడ విషయం ఏమిటంటే నేను ఇక్కడ కొంచెం మనం ఆగి మాట్లాడుకుందామని నేను ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటేనంట చూడండి, ఆ వివాహ కార్యంలో పెళ్లి ఇంట్లో 2 అంటే 70-80 లీటర్లు పట్టే రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. అవి అందులో నీళ్లు లేవు, ద్రాక్షారసము లేవు, అవి ఖాళీ పాత్రలు. అక్కడ మనం ఆలోచన చేస్తుంటే అందులో నీళ్లు లేవు, ద్రాక్షారసం లేదు, అసలు ఏమీ లేవు, ఎంటీ వెసెల్స్, అవి ఖాళీ పాత్రలు అక్కడ ఉన్నాయి. చుట్టూ ఖాళీ పాత్రలు ఉంటే కనుక ఆ పెంటింట్లోనూ లేకపోతే ఎవరైనా పెద్ద మనిషి ఏమంటూ ఉంటారంటే, ఎవరు ఇవి అడ్డంగా పెట్టారు, ఇందులో ఏమీ లేదు కదా, ఊరికి ఎందుకు పెట్టారు, ఇవి అందరికీ అడ్డుగా ఉండటం కోసం, అందరూ తగులుకొని పడిపోవడం కోసం ఎందుకు పెట్టారు అని కొన్నిసార్లు చిరాకు పడుతూ ఉంటారు, అజమాయిషీ చేస్తూ ఉంటారు, గద్దెస్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా కొంచెం యవనస్తులు ఉంటే కనుక వాళ్ళ మీద కొంచెం అధికారాన్ని చూపిస్తూ ఉంటాం. నిజమే, చాలామందికి అక్కడ ఉన్న చాలామందికి అవి ఖాళీ పాత్రలు, అందులో ఏదో ఒకటి ఉంటే కనుక ఏదో ఒక ఉపయోగం కోసం అనుకోవచ్చు, కానీ అందులో ఏమీ లేదంట. అందులో వాటర్ లేదు, వైన్ లేదు, అసలు ఏమీ లేదు. ఖాళీ పాత్రలో 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆ 6 రాతి బాణలు ఎవరిని సూచిస్తున్నాయంటే నిన్ను నన్ను సూచిస్తున్నాయి. ఎందుకు సూచిస్తున్నాయి అంటే చూడండి, అక్కడ ఆదికాండము 1వ అధ్యాయము, నైనా కొంచెం అది ఆన్ చేయండి వేసి, ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. 1వ అధ్యాయము ఆదికాండం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. సరే, దేవుడు మనుషుని, స్త్రీని కావచ్చు పురుషుని కావచ్చు సృజించిన ఆ రోజు ఎన్నో రోజు అంటే 31వ వచనం చూడండి, అదే అధ్యాయం ఆఖరి వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఎన్నో రోజు అంటే అది 6వ రోజు అయింది. 6వ రోజున మనిషిని తయారు చేశాడు, 6వ రోజున మనిషిని నిర్మించాడు. ఇప్పుడు అక్కడ ఎన్ని రాతి బాణాలు ఉన్నాయంటే కనుక 6 రాతి బాణాలు ఉన్నాయి. అక్కడ 5 లేవు, లేకపోతే 7 లేవు, 6 రాతి బాణాలు అని యోహాను గ్రంథంలో రికార్డు చేయబడ్డది. కాబట్టి ఆ 6 రాతి బాణాలు ఎవరు సూచిస్తున్నాయంటే నిన్ను నన్ను సూచిస్తున్నాయి, నిన్ను నన్ను సూచిస్తున్నాయి. ఈరోజు నువ్వు ఒక రాతి పాత్రగా లేకపోతే ఒక మట్టి పాత్రగా ఉన్నావు. అయితే ఇప్పుడు ఆ యొక్క పాత్రలో నిన్ను పోల్చుకుని ఆలోచన చెయ్యి, నువ్వు ఎలాంటి పాత్రగా ఉన్నావు. పాత్రలో మనందరి ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, ఏదో ఒక పాత్ర, చిన్న పాత్ర. ఇక్కడైతే చిన్న చిన్న పాత్రలు ఉంటాయి, ఇంటి దగ్గర పెద్ద పెద్ద బిందులు గుండుగులు ఎన్నో ఉంటూ ఉంటాయి. సరే, ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక పాత్రలో ఒక బిందెలో అది ఒకవేళ మట్టితో నిండుగా నింపబడి ఉంది అనుకోండి, ఫుల్గా మట్టితో నింపబడి ఉంది.
ఇప్పుడు ఆ మట్టితో నిండుగా నింపబడిన తర్వాత అందులో ఇంకేమైనా మనం నింపగలమా? ఇంకేమైనా ఒకడు ఎవరిని తీసుకొచ్చి ఒక 1/2 కేజీ బంగారం ఇచ్చారనుకోండి, ఆ బిందె మీద ఇంకేమైనా పడుతుందా? ఆల్రెడీ అందులో ఏముంది? మట్టి ఉంది. కాబట్టి మట్టితో నింపబడింది ఫుల్గా. కాబట్టి ఇంకేమైనా స్టోర్ చేయాలంటే వీలు కాదు కదా. ఎల్కేజీ వాళ్ళనా అటు ఇటు ఊపుతారు. కాబట్టి నేను ఏదో ఐఏఎస్కి కూర్చుని అడిగినట్టు అలా ధనాలు తెగిపోయాడు. కాబట్టి ఇప్పుడు పాత్ర నిండా మట్టి ఉంది, ఇంకా తీసుకొచ్చి నువ్వు బంగారం ఇచ్చినా వెండి ఇచ్చినా నిలబడి ఇంకేమీ లేదు, అందులో స్టోర్ చేయడానికి లేదు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే అందులో బహుశా ఆ పాత్ర నువ్వేనేమో. దేవుడు నీకు విలువైనది ఏదైనా ఇద్దామంటే బహుశా నీ లోపల విలువ లేనివి, ఉపయోగం లేనివి, అవసరం లేనివి నీలో నింపుకుని ఉన్నావేమో. మట్టి లాంటి అనవసరమైన పదార్థాలు నింపబడి ఉంటే కనుక దేవుడు నీకు విలువైనవి ఇస్తే కనుక స్టోర్ చేసుకోలేవు. దేవుడు నీకు విలువ ఇస్తే కనుక స్టోర్ చేసుకోలేవు. ఏమిటి ఆ మట్టి? ఏమిటి ఆ విలువ లేని వాటితో నువ్వు నింపుకోవటం అంటే చాలాసార్లు మనం దేంతో నింపుకుంటాం? మనం చాలాసార్లు గర్వంతో నింపుకుంటూ ఉంటాం. కొంచెం ఏదైనా రోజులు బాగుంటే కనుక, లేకపోతే కొంచెం పర్సన్ ఇండిగా ఉంటే కనుక మన అడుగులు ఎలా పడుతూ ఉంటాయంటే కొంచెం హైట్లో పడుతూ ఉంటాయి అనమాట. కొంచెం హైట్లో పడుతూ ఉంటాం, మన మాటలు కొంచెం మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చాలా హెచ్చించుకుంటూ ఉంటాం, మనం ప్రదర్శించుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఎవరైనా పడదో, మన గురించి ఎవరి ముందని పొడితే కనుక అహంకారం, ఈర్ష్య, లేకపోతే ఇంకా అనేక రకాలైన స్వార్థాలు మనలో నిండిపోతూ ఉంటాయి. బహుశా మనలో ఇలాంటి ఈ హెచ్చించుకునేతనం, ఈ గర్వము, ఈ అహంకారం, ఈ తొందరపాటు, ఈ దురుసుతనం, ఈ అహంకారం ఉంటే కనుక, ఈ అక్కర్లేనివి కనుక నువ్వు స్టోర్ చేసుకుంటే కనుక దేవుడు నీకు ఏమైనా నీకు మంచి విలువైన ఇవ్వాలంటే కనుక నువ్వేంది ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఫుల్ అనమాట, స్టోరేజ్ ఫుల్ అని వస్తూ ఉంటుంది కదా. మీ మొబైల్ ఏమవుతుంది? స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఖచ్చితంగా డిలీట్ చేయాలి. నీకు ఎంత ఇష్టమైన అయినా సరే, ఎంత ఇష్టమైన వీడియోలైనా ఇష్టమైన ఫోటోలైనా నువ్వు డిలీట్ చేయాల్సిందే. లేకపోతే కనుక అందులో మొబైల్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజున నువ్వు డిలీట్ డిలీట్ చేయకపోతే కనుక నీ హృదయం నుంచి దేవుడు ఇచ్చిన వాటిని, విలువైన వాటిని నువ్వు స్టోర్ చేసుకోలేవు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూస్తూ ఉంటే కనుక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో పౌలు భక్తుడు ఒక విలువైన మాట రాస్తున్నారు. చూడండి, హెబ్రీ 10:22. మనసాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయంలో గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరంలో గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంలోకి చేరుతాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, దేవుని మందిరానికి నువ్వు ఎలాగ రావాలంటే శనివారం నుంచే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. శనివారం నుంచి ఆదివారం సిద్ధపాటు కాదు, శనివారం నుంచి సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఇక్కడ ఎన్ని విశేషణాలు ఉపయోగించాడో చూడండి పౌలు గారు. పౌలు కేవలం స్పిరిచువల్గా లేకపోతే నాలెడ్జ్ కలిగిన వ్యక్తి కాదు, భాష పరంగా చాలా పండితుడైన. అక్కడ ఉపయోగించిన మాట చూడు, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు. మనం ఎంత విశ్వాసులమైనా, ప్రార్థన పరులైనా కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని చూసి, వాళ్ళకున్న టాలెంట్స్ని చూసి, వాళ్ళకున్న స్థాయిని చూసి జలసీ పడుతూ ఉంటాం. అలా కొంచెం లేకపోతే సంథింగ్ తెలియకుండానే మనలో ఈ శరీర సంబంధమైన ఏవో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన వాటిని వచ్చినట్టుగానే బైబిల్ ఇచ్చుకుని వచ్చేయటం కాదు, కానీ నువ్వేం చేయాలంటే ఇవన్నిటిని కూడా కడుక్కోవాలంట, ఇవన్నిటిని కూడా శుద్ధి చేసుకోవాలంటే ఇక్కడ ఉపయోగిస్తున్న మాటలు చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు అని చెప్తూ ఇంకా అన్ని ఇంచుమించి అదే అర్థాలు ఇచ్చే పదాలు వాడారు. నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరంలో గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరుతాము. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు యేసు కొరకు, నేను దేవుని కొరకు నువ్వు వాడబడాలంటే, దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే కనుక ఖాళీ పాత్రగా రావాలి. దేవుని దగ్గరికి ఎలా రావాలంటే ఖాళీ పాత్రగా రావాలి. నువ్వు ఖాళీ పాత్రగా వస్తే ఏమో దేవుడు ఏం నింపుతాడో ఆయన ఇష్టం, ఆయన ఏం నింపుకుంటాడో ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు. ఆయన ప్రణాళిక ఏం దాచుకోవాలనుకుంటే నీలో అది దాచుకుంటాడు. కాబట్టి దేవుని మందిరానికి అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి, అవి ఖాళీ పాత్రలు. ఈ రోజున దేవుని మందిరానికి నువ్వు ఎలా రావాలంటే ఖాళీ పాత్రగా రావాలి, ఖాళీ పాత్ర, ఎంప్టీ వెసల్గా రావాలి. అంతేగాని అన్నీ నింపేసుకుని ఇంకా నింపుకోవడానికి ఏమీ లేకుండా వచ్చి ఏదో మట్టి బొమ్మలాగా అలా కూర్చుని మళ్ళీ అలా వెళ్ళిపోవటం
దేవుని చిత్తము కాదు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఒక ఖాళీ పాత్రగా, ఎంటీ విజల్గా దేవుని మందిరానికి రావాల్సిన వారు అన్నాం. ఇంకా అక్కడే ఇంకొక విషయం మనం ఆలోచన చేస్తూ ఉంటే, రెండవ అంశము, అక్కడ ఉన్న 6 రాతి బాణలు యేసయ్యకి అందుబాటులో ఉన్నాయి. ఆ 6 రాతి బాణలు ఆయన కార్యం చేయడానికి కారణం ఏంటంటే, ఆ 6 రాతి బాణలు ఎక్కడున్నాయి? యేసయ్యకి అందుబాటులో ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ యేసయ్య నాకు గనక ఫోన్ చేసి, బాబు రాజు ఈరోజు పలానా చర్చిలో పాస్టర్ గారు లేరు, నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్ళాలంటే కనుక, యేసయ్య నువ్వు పిలుస్తావని నాకు తెలియక, నేను ఈరోజు ఫ్రీగా ఉన్నాను, నేను దుబాయ్ వచ్చాను ప్రభా, అయ్యో నేను షాపింగ్లో బిజీగా ఉన్నాను, అటు ఇటు తిరుగుతానంటే కనుక ఏసేయమంటారు? నువ్వు బిజీగా ఉన్నావా, అయితే వేరే పాస్టర్ గారికి నేను పని అప్పగిస్తాను. దేవుడు పిలిచినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఆయన పిలిచినప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సమూయేలు అని పిలిచాడు. అప్పుడు సమూయేలు చాలా చిన్నవాడు. అప్పుడు ఎప్పుడు పిలిచాడు సమూయేలుని? అప్పటికి రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, దేవాలయ తలుపులు మూసేశారు, అందరూ పడుకున్నారు. ఏలి పడుకున్నాడు, సమూయేలు పడుకున్నాడు, కొంత నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? చిత్తం ప్రభువా. చిత్తమండి క్రీస్తునందు ప్రీతిని పెట్టారా. ఈ సమయాన నిద్రపోయినప్పుడు కూడా దేవుని పిలుపుని ఉన్నవాడు సమూయేలు. కాబట్టి ఎంత గొప్పగా వాడుకున్నాడు సమూయేలుని. దేవుడు మోషే అని పిలిచాడు, మోషే అంటున్నాడు చిత్తం ప్రభువా, చిత్తం, ఐఎమ్ రెడీ. అబ్రహామా, చిత్తం ప్రభువా. క్రీస్తునందు ప్రీతిని పెట్టారు. దేవుడు నేను పిలిచినప్పుడు నువ్వు ఆయనకు అందుబాటులో ఉన్నావా? దేవుడు పిలిచినప్పుడు ఆయన ఉపయోగించుకోవాలంటే ఆయనకు నువ్వు అందుబాటులో ఉన్నావా? ఆయనకి దొరికే వ్యక్తిగా ఉన్నావా? ఆయనకి దొరికే వ్యక్తిగా ఉన్నావా? ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక, ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చే సమయం నీకుందా? దేవుని మందిరానికి సమయం ఇవ్వగలిగే ఆ యొక్క వీలు నీకుందా? లేకపోతే దేవుని మందిరానికి రాలేనంత బిజీ అయిపోయేవా? దేవునికే సమయం ఇవ్వలేనంత, నీకు ఊపిరి, నీకు ఆయుష్ ఇచ్చిన దేవునికే సమయం ఇవ్వలేనంత టూ మచ్ బిజీ అయిపోయేమో ఒకసారి ఆలోచించి. కాబట్టి దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? ఆయనకు అందుబాటులో ఉండాలి. 6 రాతి బాణాలను ఎందుకు ఉపయోగించుకున్నాడంటే, అవి ఆయనకు అందుబాటులో ఉన్నాయి, అవి అందుబాటులో ఉన్నాయి. మనం ఆయనకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. అక్కడ గలిలయ తీరాన యేసు చూసినప్పుడు అంట, అక్కడ రెండు దోణులు కనపడ్డాయి, అవి అందుబాటులో ఉన్నాయి. పేతురు దోణికి ఎక్కి ఆయన ప్రసంగించాడు. ఈరోజు యేసయ్యకు నువ్వు అందుబాటులో ఉన్నావా? ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపు విని ఆ సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఆలోచించుకో. మూడవదిగా ఆలోచన చేస్తుంటే ఈ రాతి బాణలు ఆ పెళ్లిలో, లేకపోతే ఆ ద్రాక్షారసము సరఫరా, ఇదంతా ఈ ఘట్టం అయిపోయింది. ఎప్పుడో ఒక్కొక్క రోజు జరిగిందంటే సీను, 7 రోజులు జరిగింది. చరిత్ర చెప్తున్నట్టుగా 7 రోజులు జరిగింది. యేసయ్య అద్భుతం చేశాడు. ఆ తర్వాత ఆయన పని ఆయనకి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయన 3.5 సంవత్సరాల సేవ అన్నీ అయిపోయినాయి. రాతి బాణలు ఏమైపోయినాయి? సమయం మీరు చూస్తుంటే చాలాసార్లు మీ ఫేస్బుక్లోను యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి. యేసు ప్రభు కానాలో నీళ్లలో ద్రాక్షారసంగా రాతి బాణలు ఇవే అన్న ఫొటోస్ వస్తూ ఉంటాయి కదా, చూసే ఉంటారు మీరు అందరూ కూడా. రాతి బాణలు అంతటితో ఆ చరిత్ర అయిపోలే. ఆ పెళ్లితోటి, ఆ ఘట్టంతో, ఆ 7 రోజులతోటి దాని చరిత్ర ముగిసిపోలేదు. ఇప్పటికీ కూడా ఆ హెలీనా అనబడిన ఆ కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి తల్లి వాటన్నిటిని భద్రం చేసి, వాటన్నిటికీ చారిత్రకమైన ప్రొటెక్షన్ ఇచ్చి, వాటన్నిటికీ కూడా అవి పాడవకుండా, శిథిలం అవ్వకుండా వాటికి భద్రత చేసి, ఈనాటికి కూడా మనం ఆ యొక్క నజరేతు కానాను వెళ్తే కనుక యెరూషలేము, ఇప్పటికీ ఆ రాతి బాణలు ఉన్నాయంట. ఇప్పటికి కూడా దేవుడు చేసిన అద్భుతానికి అవి సాక్ష్యముగా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు దేవుడు వాడుకున్నందుకు బహుశా మనలో చాలా మంది చూడకపోయినా ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూసినప్పుడు మన మనసు ఉప్పొంగుతూ ఉంటుంది. అంటే యేసు చేసిన అద్భుతము అదేదో కల్పిత కథ కాదు, బైబిల్లో ఎప్పుడో జరిగిపోయిన స్టోరీ కాదు. ఆ రాతి బాణం ఇప్పటికి కూడా మన కళ్ళ ముందు కనబడుతుంది. అంటే దేవుడు చేసిన కార్యానికి అది ఒక సాక్ష్యముగా ఉంది. ఇక్కడ ఈ మాటను మనం ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు పని చేసినప్పుడు, దేవుడి మందిరంలో దేవునికి నువ్వు అందుబాటులో ఉన్నప్పుడు, కేవలం నీ జీవితం లేకపోతే నీ యొక్క పరిచర్య, నువ్వు చేసిన పని కేవలం అంతవరకే కాదు. నువ్వు ఆ పని చేసిన తర్వాత కూడా తర్వాత తరాలు పలానా వాళ్ళు ఆంధ్ర అంగ్లికన్ సంఘంలో ఉన్నప్పుడు ఇలాంటి పని చేశారు, వాడు ముందు వచ్చి లేకపోతే ఇలాంటి పరిచయం చేశారు
అనబడిన ఒక సాక్షిగా నువ్వు ఉంటావు. ఒక సాక్షిగా ఆ రాతి బాణ ఆ నీళ్లను స్టోర్ చేసి ద్రాక్షారసంగా మారి అనేకులకి అది ఆ నిల్వ చేసినందుకు నేటికి కూడా రాతిపాలు ఉన్నాయి. లేకపోతే యేసుప్రభు కాలంలో అనేకమైన రాతిపాలు ఉన్నాయి కదా, వాటి ఏటికి విలువ లేదే, వాటి ఫొటోస్ ఏవి రావట్లేదే. ఈ రాతిపాలకి ఎందుకు విలువ, ఎందుకు గుర్తింపు, ఎందుకు ఐడెంటిటీ అంటే దేవుని కార్యంలో అది వాడబడ్డది కాబట్టి, దేవుని కొరకు అది ఉపయోగపడ్డది కాబట్టి. అలాగే నువ్వు కూడా దేవుని కొరకు ఏదైనా పని చేస్తే, దేవుని కొరకు ఉపయోగపడితే, దేవుని మందిరంలో సాధనంగా దేవుని కొరకు సమయం వెచ్చిస్తే, దేవుని కొరకు శ్రమ పడితే కేవలం ఈ రోజుతో చరిత్ర అయిపోవడం కాదు, తర్వాత జనరేషన్స్, తర్వాత తరాలు ఫలానా వారు ఉన్నప్పుడు ఫలానా రీతి ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మన పూర్వీకులు ఉన్నప్పుడు ఆంధ్ర అంగ్లికన్ సంఘం అంటే ఫలానా కూతురు సంఘం ఎంతమంది ఉండేవారు, అంతమంది అంతగానంగా జరిగేది. అదేంటది సాక్ష్యం చెప్పుకుంటున్నాం అనమాట. అవి పొగడతలు కాదు, అవి ఏంటంట సాక్ష్యము, విట్నెస్ అనమాట. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నువ్వు కూడా దేవునికి అందుబాటులో ఉంటే కనుక తర్వాత జనరేషన్కి ఒక సాక్షిగానే ఉంటావన్న సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయాన ఆ రాతి బాణాలను దేవుడు అంచుల మట్టుకు నింపాడు కదా. అంచుల మట్టుకు అంటే ఇంకా అందులో కనీసం ఏమాత్రము కూడా ఇంకేమి నిల్వ చేసుకోవడానికి లేదు, మొత్తం ఫుల్గా అంచుల మట్టుకు నింపాడు. ఈరోజు పాత నిబంధన పాటలో 36వ సంకీర్తన 8-9 వచనాల్లో దావీదు భక్తుడు ఇలా రాస్తున్నారు. 36వ సంకీర్తన 8-9 వచనాల్లో దావీదు భక్తుడు ఏమంటారంటే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో ఉంది, నీవు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఓట కలదు. చూడండి, ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొద్ద అంటే జీవపు ఓట కలదు. ఆ జీవపు ఓట నీకు ఎక్కడ దొరుకుతుంది? ఆ జీవపు ఓట అంటే 8వ వచనంలో చెప్తున్నాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తులు. నువ్వు నీ దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుని ఎప్పటి వెసులుగా నువ్వు శుద్ధిపరచుకుని ఒక సిద్ధపాటుతో వచ్చినప్పుడు దేవుడు అంట తన యొక్క జీవపు ఓటతో నిన్ను నన్ను నింపడం కాదు, ఆయన ఆనంద ప్రవాహంలో ఉంది. ఆనంద ప్రవాహం మాటికి పరిశుద్ధాత్మానంద ప్రవాహము అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని మందిరంలో నిలబడ్డ నిన్ను తన పరిశుద్ధాత్మ ఆనంద ప్రవాహంతో ఒక పొంగి పొర్లే పాత్రగా దేవుడు నిన్ను నిల్వ చేసుకుని ఉపయోగించుకుంటాడన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. ఇంకొంచెము మనకు తెలుస్తున్న పాఠాల్లోంచే కొన్ని తలంపులు మనం ఆలోచన చేస్తుంటే, సరే ఇది పాత్రల గురించి 3 తలంపులు. ఇంకోటి ఏంటంటే అక్కడ చూడండి, ఆ కార్యం చేయడానికి యేసు ప్రభు పెళ్ళింటి వాళ్ళను ఎవరినో వాడుకోలేదు. అక్కడ కొంతమంది పరిచారకులు ఉన్నారంట, సేవకులు ఉన్నారు. ఆ పరిచారకులు పిలిచి ఏసి అంటున్నాడు, బాబు అక్కడ రాతి బాణాలు ఉన్నాయి కదా, వాటిని నీళ్లతో నింపమన్నారు. ఏసి చెప్పారంతే, వాళ్ళు ఏం చేశారు, నీళ్లతోటి నింపేశారు. అంచుల మట్టుకు నింపేశారు. తర్వాత ముంచి జనాలకు లేకపోతే విందు ప్రధానికి పోయమన్నారు, పోసేసారు అంతే. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే మన కుర్రోళ్ళకు వాళ్ళ అంటే కనుక ఈయనేంటి మన చెప్తున్నాడు, ఈయన ఎవరు అసలు, ఈయనకి పెళ్ళికి సంబంధం ఏంటి, మనకి పనులు చెప్పడానికి ఈయన ఎవరు అసలు, మన చేతడైనా చాలామంది చాలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైనా కారణం. కానీ వాళ్ళు ఆ పరిచారకుల పాత్ర చాలా విలువైంది. ఆ పెళ్లిలో పరిచారకుల పాత్ర వాళ్ళు ఏమీ అసలు మాట్లాడలేదు. అసలు ఏసీ చెప్పినప్పుడు ఏమి ఎదురు మాట్లాడలా, అసలు ఎదురు ప్రశ్నించరా, వాళ్ళ దగ్గర డైలాగ్సే లేవు. ఏసీ చెప్పారు అంతే, అంచుల మట్టుకు నింపేమని అన్నాడు, నీళ్ళతోటి నింపేశారు. తర్వాత పట్టుకెళ్ళి, నువ్వేమి ఇక్కడ ఎసెన్స్ కలపలేదు కదా, ఈ పాత్రలో ఏమీ లేకపోతే మిక్స్ చేయలేదు కదా, లేకపోతే అవి ఏమి అసలు నథింగ్. యేసుప్రభు మళ్ళీ వేడి పోసేయండి అంటే పోసేస్తాను. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే పరిచారకుడు అనగా అర్థం ఏమిటంటే స్వంత ఉద్దేశం లేనివాడు పరిచారకుడు. స్వంత ఉద్దేశం, సొంత ఇష్టం, సొంత కోరిక, సొంత అభిప్రాయం వాళ్ళకి లేదనమాట. ఏసే నింపమంటే నింపారు, ఏసే మళ్ళీ పట్టుకెళ్ళి పోయమంటే పోస్తారు. అంటే ఏసీ ఏం చెప్తే అది చేశారు తప్ప వాళ్ళ సొంత కోరిక కానీ సొంత అభిప్రాయం కానీ, మా ఊరోళ్ళండి కొంచెం పులుపు ఎక్కువ తాగుతారండి, మా ఊరోళ్ళు కొంచెం తీపి ఎక్కువ తాగుతారండి, మా వాళ్ళకి అది అసలు వాళ్ళది ఏది అక్కడ అందులో పెట్టలేదు అంతే, వాళ్ళది ఏమి అక్కడ అందులో కలెక్ట్ చేసుకోలేదు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యేసు కొరకును ఉపయోగపడాలంటే, యేసు చేతిలో పనిముట్టుగా ఉండాలంటే, ఉపయోగపడాలంటే నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత కోరికలు, నీ సొంత ఇష్టాలని దేవుని మీద రుద్దకూడదు. దేవుడు చిత్తం అప్పుడు మనకున్న చాలా ఆత్మీయ జీవితంలో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మన అభిప్రాయం దేవుని అభిప్రాయంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం.
మన ఇష్టాన్ని దేవుని ఇష్టంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ప్రభు నాకు ఇది కావాలి, నువ్వు నాకు దయచే. అంతే కనుక నీ చిత్తమైతే దయచే, లేకపోతే వద్దు. ఆయనను నా ఇష్టం కాదు. యేసయ్య మనకు నేర్పించారంటే గెత్సేమనే తోటలో ఆయన ప్రాణం పోతుంది, తెల్లారి ఆయన సిలువ వేయబడుతున్నారు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నారు, ఆయనను నా ఇష్టము కాదు చిత్తమే. అక్కడ యేసయ్య ఇష్టం నెరవేరలా. యేసయ్య ఇష్టం అంటే ప్రాణంతో ఉండటం, తండ్రి చిత్తం ఏంటంటే ప్రాణం తీసుకోవటం. తండ్రి చిత్తమే నెరవేరు క్రీస్తునందు ప్రీతి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే నాకు ఇదే కావాలి ప్రభు, నాకు ఇలాగే జరగాలి, నాకు క్రీస్తునందు ప్రీతిని పెట్టారు. మన అభిప్రాయం, మన కోరిక, మన ఉద్దేశం క్రీస్తునందు ప్రీతిని పెట్టారు. వారు నమ్మకమైన పరిచారకులు. ఇంకా చెప్పాలంటే ముందేమో నీళ్ళతో నింపమన్నారు, నింపేశారు, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నారంటే విందు ప్రధానికి ఆయన సర్టిఫై చేయాలి, ఎందుకంటే ఆయన చీఫ్ కాబట్టి ఆయన సర్టిఫై చేయాలి. ఆయనకి పట్టుకెళ్ళమంటే ఏమంటే మీరు ఏమి ఇస్తారు, దీన్ని కలెక్ట్ చేసుకోకుండా ఇందులో ఏమి కలపకుండా పట్టుకెళ్ళి పోయమంటారు ఏంటండి? మమ్మల్ని కొడతాడండి ఆయన, మమ్మల్ని పనిష్మెంట్ ఇస్తాడండి, మీరు బలేటోరే, మా ఊరు సంగతి మీకు తెలియదు అనుకుంటా. అసలు లేదు, ఏమో ఆయన ఎందుకు పట్టుకెళ్ళమంటున్నారో తెలియదు, పట్టుకెళ్ళి పోషిస్తారు. ఇందువలన తన మహిమను బయలుపరిచాను. ఇక్కడ ముగింపులో చెప్పే మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందించిన ద్రాక్షారసం అంటే అతను మెచ్చుకుంటున్నాడు కదా విందు ప్రధాని, నువ్వు ఎంతకు ముందు కూడా మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావు. సాధారణంగా మనుషులు జబ్బు రసం తర్వాత పోస్తూ ఉంటారు, ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు. కానీ ఈ పెండిలో ముందు పోసిన ద్రాక్షారసం జబ్బుది అని మాత్రం అర్థం కాదు. ముందు కూడా పోసారు, అది ఎలాంటి రుచో మనకైతే రాయబడలేదు. ఆ ముందు పోసిన ద్రాక్షారసం ఏమిటంటే అది దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ధర్మశాస్త్రము ముందు ఆ పెళ్లిలో సరఫరా చేయబడిన ద్రాక్షారసం. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినని యోహాను సువార్త 1వ అధ్యాయం బహుశా 11-12 వచనాల్లో చెప్తున్నాడు. ముందు పోసిన ద్రాక్షారసం ధర్మశాస్త్రం అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన అద్భుతం ద్వారా పోసిన ద్రాక్షారసము అనేది ఇంకా రుచిగా ఉంది, ఇంకా మాధుర్యంగా ఉంది, ఇంకా తనకు తీరేలాగా ఉంది అని చెప్పబడింది. ఇది యేసయ్య కృపకు సాదృశ్యం అన్నమాట. ధర్మశాస్త్రము కంటే కృప అనేది అమూల్యమైనది, అనిర్వచనీయమైనది, అద్భుతమైనది. కాబట్టి కృప ద్వారా తన మహిమను బయలుపరిచారు. కాబట్టి ఇక పత్రిక పాటలో చూస్తూ ఉంటే కనుక దేవుని మందిరంలో చేరి వచ్చిన మనకి కృపావరముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రార్థన అంటే మనం సరిగా లక్ష్యం చేయక, ప్రార్థన చేయాలంటే సిగ్గు, బిడియం, లేకపోతే ప్రార్థన చేయాలంటే భయం, ముందుకు వచ్చి నిలబడాలంటే, వాక్యం చదవాలంటే, లేకపోతే ఏదైనా కొంచెం పని చేయాలంటే కనుక మాకెందుకు వచ్చిందిలండి, మేము అంత ఇంపార్టెంట్ కాదు. క్రీస్తునందు ప్రీతిన బిడ్డ, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటే. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతిలో పనిముట్లే, పాత్రలే. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒకరికి బుద్ధివాక్యం, ఒకరికి జ్ఞానవాక్యం, ఒకరు ప్రార్థించేవారు, ఒకరికి భాషలు మాట్లాడేవారు, ఒకరికి భాషలకు అర్థం చెప్పేవారు, వాళ్ళకి స్వస్థపరిచేవారు. ఇలాగా దేవుని మందిరంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్క వరముతో నింపుతానంటున్నాడు, ఒక్కొక్క వరంతో నింపుతానంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గడిచిపోతుంది. ఈరోజు నువ్వు ఏ వరాన్ని నువ్వు పొందుకుంటున్నావు, ఏ వరము లేకుండా నేను నిష్ప్రయోజకుడిని వస్తున్నాను వెళ్ళిపోతున్నాను అనుకుంటే కనుక ఒకవేళ నీ ఆలోచన తప్ప దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశం మాత్రం అది కాదు. దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశం అది కాదు. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న నిన్ను దేవుడు అంటున్నాడు 36వ కీర్తన ద్వారా, నీ యొద్ద జీవపోట కలదు, నీ ఆనంద ప్రవాహంలో నుండి త్రాగించదు. అందరూ ఒక మంచి కీర్తన పాడుకుంటూ ఉంటాం. అదే కీర్తన అంటే జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ లోపల ఈ హమ్మింగ్ ఉండాలి, ఈ యొక్క ధ్యానం ఉండాలి. ప్రభువా, నీ మందిరంలో కూర్చుంటున్నాను, నా హృదయంలో నీ జీవ నదిని ప్రవహింపచి,
నీ జీవజల నదిలో నా శరీర క్రియలన్నీ కొట్టుకుపోవాలి, నా బలహీనతలన్నీ కొట్టుకుపోవాలి, నా భయాలన్నీ కొట్టుకుపోవాలి, నా ఆత్మీయలో ఎండిన స్థితి అంతా, నిత్యమైన స్థితి అంతా కొట్టుకుపోయి నేను నూతన పరచబడి వాక్యం చదివే వారం ప్రార్థన చేసి అందరికీ ఒకటే గొప్పగాని కాదు, ఒక్కొక్కరికి దేవుడు ఏ తలాంతి ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, ఆ వరముతోటి ప్రభువుని మనం ప్రత్యక్షపరచాలి. ఎపిఫానియన్గా క్రీస్తును లోకానికి చూపించాలి. అటువంటి పనిముట్లుగా, పాత్రగా, యేసు కొరకు నేను అనబడిన ఆ వ్యక్తిగా, ఆ పాత్రగా మనందరం ఉండటానికి ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానము యేసు క్రీస్తులో మీ హృదయం తలపులకు కావాలి ఉండదు గాక.